గ్రామంలో ఇంటి పన్నులు కట్టకపోతే ఉపాధి హామీ పనులకు రానియడం లేదంటూ సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దమ్మకపల్లి గ్రామ ఉపాధి హామీ కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన వల్లేపు భూమయ్య, కోరాట నరసింహులతో సహా పలువురు పలుమార్లు పంచాయతీ కార్యదర్శిని అడిగినా పనుల్లోకి రానివ్వడం లేదంటూ మండిపడ్డారు. సుమారు 10 మంది వరకు కూలీలు గ్రామ పంచాయతీ వద్ద నిరసన తెలిపారు. ఈ విషయంపై గ్రామ పంచాయతీ కార్యదర్శి యాదగిరిని ఎస్ఎస్సీ న్యూస్ ఫోన్లో సంప్రదించగా ఏండ్ల తరబడి ఇంటి పన్ను పెండింగ్లో ఉన్న వారిని ఇంటింటికి తిరుగుతూ పన్నులు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఉపాధి హామీ పనుల డిమాండ్లలో పేరు లేకపోయినా పనులు చేస్తామంటూ వస్తున్నట్లు తెలిపారు. డిమాండ్ లిస్టులో పేరు ఉన్న ప్రతి ఒక్కరికి గ్రామంలో పని దినాలు కల్పిస్తున్నామని వివరించారు. గ్రామ పంచాయతీ అభివృద్ధికి తోడ్పాటు అందించే ఇంటి పన్ను డబ్బులను ప్రతి ఒక్కరూ చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాల్సిందిగా గ్రామ ప్రజలను కోరినట్లు తెలిపారు. గర్పటి గురించి 1900 కట్టిన, మళ్ళీ గరిపటికి వస్తుంది. నేను మొన్ననే కట్టిన. జగన్నాథ్కు కావన్నానంటే మాది కనికే గురించి జగన్నాథ్కు మాది భూమి నేను మేమిద్దరమే కట్టుకున్నాం, వాళ్ళిద్దరిని తోలుకొని రాపో అని అన్నాడు. ఇంటికి పోయినాం, 1900 రూపాయలు ఇచ్చొచ్చిన రేవులకి సార్కు ఇచ్చొచ్చినాక వాడు భూమి ఇచ్చిండు. భూమి ఇచ్చినాక మళ్ళీ నేను బాణని అడిగిన. బాణని అడిగితే ఏమన్నాడు, మీకు లేదే పని, మా గ్రూపులో ఉన్న వాళ్ళకేమో వాళ్ళకి పని ఉంటుంది, నాకే ఉండదు. ఇదేనా పరిస్థితి? అంటే గడిపట్టి కట్టమని అడుగుతున్నావా నువ్వు? గ్రూప్లో వాళ్ళకి పెడతావు, మాకు పెట్టవా? వాళ్ళు డిమాండ్ రాసిచ్చి నేను డిమాండ్ పెట్టుకున్నా, నా ఒక్కని గురించి నా ఇద్దరి గురించి. అయితే ఒకసారి 1540 బిల్లు కట్టినాం. కడితే ఏమైందంటే నీళ్ళు మా పొక్క నీళ్ళు వస్తారు, నీళ్ళు రాకపోతే తీపేయాలంటే నువ్వు అవి కట్టంగా ఎంబడే తీపిస్తాను చెప్పాను. ఇంతవరకు నల్ల బిల్లు నీళ్ళు వస్తలేవు, తీపేయలేదు. మేము ఒకసారి మళ్ళీ కష్టపడి మళ్ళీ తీపించుకొని మళ్ళీ నీళ్ళు వస్తే రాకపోతే సాడి వస్తే బయట పని ఎత్తుకొచ్చుకుంటున్నాను. ఇంతకుముందుకు కరువు పని పోలే, మన నుంచి పోలేదు. మన ఉగాది నుంచి పని స్టార్ట్ అయింది. మన 2 వారాలు పోయినా. 2 వారాలు పోయినాక మన నిన్న ఆయనతో నేను డిమాండ్ పెట్టినాక ఆయనకే ఇచ్చినాక డిమాండ్ పెడితే పోని చెప్పాడు. వచ్చినాక నిన్న బాగుండేవాడు, పనికి రా అని చెప్పాడు. సరే వస్తాను చెప్పాను. ఆయనతో నాకు ఫోన్ చేశాడు. భూమే బాపు నువ్వు నల్లబిల్లు గరిపట్టి కట్టలేట, గరిపట్టి అట్ట కట్టుకోమని చెప్పాడు. గరిపట్టి కట్టుకుంటున్నా అని చెప్పి మా యాడోడు సార్ అంటే ఆఫీసులో ఉన్నాను కానీ ఆఫీస్కి వచ్చిన. ఆఫీస్కి వచ్చేవరకు సుఖయ్య ఇటువంటి ఏందా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లా గరిపట్టికి దానికి కరువు పనికి లెక్క పెడతారా అని సుఖయ్య దానికి మాకు మధ్య సంబంధం. సార్ ఉండి అడిగిపోమని సారు ఇదివరకు కడితేనే పైసలు మాకు నీళ్ళు వస్తలేవు, అవి వస్తలేవు. గరిపట్టి కూడా కట్టాం, 1500 కట్టాము. నీళ్ళు రాదు ఏం రాదు, సపరేట్ దాచుకోవడం మాకు బాగా సుక్కలు ఇల్లు ఏం చేసుకుపోయాం అన్నాడు. మళ్ళీ నిన్న ఇప్పుడు పనికి ఎందుకు వద్దాంటాడు, గరిపట్టికి దానికి సంబంధం లేదు కదా, మేము పని పోతామంటే పనికి నువ్వు పైసలు కడితేనే నీకు డిమాండ్ పెడతాం. నీకు కరువు పని ఉంది, లేకపోతే నువ్వు ఏడే చెప్పుకుంటావు చెప్పుకోపో, నీ ఇష్టం లేక చెప్పుకోపో, నువ్వు ఏం చేసేలే.